చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు మిత్రులారా. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన శక్తులు మారుతున్నాయి. పడమర వైపు చూసిన ప్రపంచం ఇప్పుడు తూర్పు వైపు తలతిప్పి చూస్తోంది. ఆ చూపు ఇప్పుడు ఒకే ఒక్క దేశం మీద నిలిచింది. అదే మన భారత్. 2026 ఈ సంఖ్య మామూలు సంఖ్య కాదు. ఇది ప్రపంచ జియోపాలిటిక్స్లో భారత చరిత్రను బంగారు లిఖితాలతో లిఖించే సంవత్సరం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమి బ్రిక్స్. అమెరికా, యూరప్ దేశాలకు నిద్రలేకుండా చేస్తున్న కూటమి బ్రిక్స్. ఈ కూటమి పగ్గాలు ఇప్పుడు అధికారంగా భారత్ చేతికి వచ్చాయి. జనవరి 13, 2026 న్యూఢిల్లీ వేదికగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఒక శంఖారావం పూరించారు. అది కేవలం ఒక లోగో ఆవిష్కరణ కాదు, రాబోయే ఏడాది కాలం పాటు ప్రపంచాన్ని భారత్ ఎలా నడిపించబోతోందో చెప్పిన వినిపించని యుద్ధభేరి. పుతిన్ నుండి షీ జిన్పింగ్ వరకు, సిరిల్ రామఫోసా నుండి లూలా వరకు ప్రపంచ దిగ్గజాలందరూ భారత్ వైపు ఎందుకు చూస్తున్నారు? అసలు 2026లో భారత్ ప్లాన్ ఏంటి? ఈ 20 నిమిషాలు మీ రక్తాన్ని పరుగులు పెట్టించే వాస్తవాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు బిగ్గీస్ టార్చ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే బిగ్గీస్ టార్చ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ ఆర్డర్. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ వేదిక సిద్ధమైంది. జనవరి 13వ తేదీన డాక్టర్ ఎస్ జయశంకర్ గారు బ్రిక్స్ 2026 లోగోను ఆవిష్కరించారు. ఒక్కసారి ఆ లోగోను గమనించండి. మధ్యలో చేతులు జోడించి ఉన్న నమస్తే ముద్ర. ఇది కేవలం ఆహ్వానం కాదు మిత్రులారా, ఇది భారతీయ సంస్కృతికి చిహ్నం. ప్రపంచానికి శాంతిని, గౌరవాన్ని పంచే సంకేతం. ఆ నమస్తే చుట్టూ ఉన్న రేకులు బ్రిక్స్లోని సభ్యదేశాల జెండా రంగులను ప్రతిబింబిస్తున్నాయి. అంటే మేమందరినీ కలుపుకుపోతాం, కానీ నడిపించేది మాత్రం మేమే అని చెప్పకనే చెప్పారు. ఈ ఈవెంట్లో జైశంకర్ గారు చెప్పిన మాటలు బుల్లెట్ల కన్నా పదునుగా ఉన్నాయి. ఆయన థీమ్ని అనౌన్స్ చేశారు: బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. తెలుగులో చెప్పుకోవాలంటే దృఢత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు స్థిరత్వం. కానీ దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ వేరే ఉంది. ఆయన మాటల్లోనే వినండి. మా ప్రెసిడెన్సీ హ్యుమానిటీ ఫస్ట్, అంటే మానవత్వమే ముఖ్యం, మరియు పీపుల్ సెంట్రిక్, అంటే ప్రజలే కేంద్ర బిందువు. అంటే ఒక పక్క యుద్ధాలతో ప్రపంచం అట్టుడికిపోతుంటే భారత్ మాత్రం శాంతి మరియు అభివృద్ధి అనే ఆయుధంతో ముందుకు వెళుతోంది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోపక్క ఇజ్రాయెల్ గొడవలు. ఈ టైంలో శాంతిని స్థాపించే బాధ్యత భారత్ తీసుకుంది. అసలు ఒకప్పుడు బ్రిక్స్ అంటే కేవలం 5 దేశాలే: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. కానీ ఇప్పుడు సీన్ మారింది బాస్. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ వచ్చాయి. అంతేనా? 2025 జనవరిలో ఆసియా పులి ఇండోనేషియా అధికారంగా ఫుల్ మెంబర్గా జాయిన్ అయింది. ఇప్పుడు భారత్ లీడ్ చేయబోతోంది పాత బ్రిక్స్ని కాదు, ఒక మహా సామ్రాజ్యాన్ని. ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఎకానమీలో 37% కన్నా ఎక్కువ వాటా ఉన్న దేశాలకు ఇప్పుడు మన దేశమే బాస్. ముఖ్యంగా ఇండోనేషియా ఎంట్రీతో ఆసియాలో భారత్ పట్టు మరింత బిగిసింది. జైశంకర్ గారు క్లియర్గా చెప్పారు: పాత పద్ధతులు ఇక చెల్లవు. ఐక్యరాజ్యసమితిలో ఇప్పటికీ అమెరికా, యూరప్ ఆడిందే ఆటగా ఉంది. కానీ ఇప్పుడు గ్లోబల్ సౌత్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా భారత్ గర్జిస్తోంది. ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది, రష్యా దగ్గర గ్యాస్ ఉంది, చైనా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇండియా దగ్గర టెక్నాలజీ మరియు హ్యూమన్ పవర్ ఉంది. ఈ కాంబినేషన్ చూస్తుంటే పశ్చిమ దేశాలకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మరి భారత్ నాయకత్వాన్ని మిగతా దేశాలు ఎలా చూస్తున్నాయి? ఇక్కడే అసలు కిక్కుంది. 1. వ్లాదిమిర్ పుతిన్, రష్యా. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రపంచం మొత్తాన్ని ఎదిరిస్తున్న మొండి మనిషి. కానీ మోదీ గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన మాట మారుతుంది. పుతిన్ స్పష్టంగా ప్రకటించారు: 2026లో భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సుకు మా పూర్తి మద్దతు ఉంటుంది. భారత్ మా అత్యంత నమ్మకమైన మిత్రదేశం. ఆయనింకా ఏమన్నారో తెలుసా? న్యాయమైన, స్థిరమైన ప్రపంచాన్ని భారత్ మాత్రమే నిర్మించగలదు అని రష్యా చెప్పింది. రష్యా మీద ఎన్ని ఆంక్షలు ఉన్నా భారత్తో దోస్తీని మాత్రం ఆయన వదలలేదు. ఇది మన డిప్లొమసీ పవర్. 2. షీ జిన్పింగ్, చైనా. మన పక్కలో బళ్ళెంలాంటి చైనా కూడా ఇప్పుడు దారికి రావక తప్పలేదు. గల్వాన్ గొడవల తర్వాత ఇద్దరు నాయకులు ముఖం పెట్టి చూసుకోలేదు.
కానీ మొన్న కజాన్లో జరిగిన సమ్మిట్లో షీ జిన్పింగ్ స్వయంగా మోదీ గారితో మాట్లాడారు. 2026లో ఇండియాలో జరిగే సమ్మిట్కు చైనా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని షీ జిన్పింగ్ హామీ ఇచ్చారు. ఎందుకంటే చైనా ఎకానమీ స్లో అవుతోంది. వాళ్లకిప్పుడు ఇండియా మార్కెట్ కావాలి. ఇండియాను కాదని బ్రిక్స్లో వాళ్లు కూడా ఏం చేయలేరు. శత్రువు చేత కూడా సలాం కొట్టించుకోవడమే నిజమైన రాజనీతి. 3. సిరిల్ రమఫోసా, సౌత్ ఆఫ్రికా మరియు లూలా, బ్రెజిల్. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసా, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా ఇద్దరూ ఇండియాను తమ సొంత అన్నయ్యలా చూస్తున్నారు. గ్లోబల్ సౌత్ గొంతు వినిపించాలంటే అది మోదీ గారితోనే సాధ్యమని వీళ్లు బల్లగుద్ది చెప్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ యూనియన్ని G20లో చేర్చిన ఘనత భారత్దే. అందుకే ఆఫ్రికా దేశాలన్నీ జై భారత్ అంటున్నాయి. ఇప్పుడందరికీ ఉన్న ఒకే ఒక్క డౌట్, బ్రిక్స్ కరెన్సీ వస్తుందా? డాలర్ కథ కంచికి వెడుతుందా? జైశంకర్ గారు దీనిపై చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. మేము అమెరికాకు వ్యతిరేకం కాదు, మేము మా కాళ్లమీద మేము నిలబడేవాళ్లం, అంటే నాన్ వెస్ట్. దీని అర్థం చాలా లోతుగా ఉంది ఫ్రెండ్స్. బ్రిక్స్ కరెన్సీ అంటే రాత్రికి రాత్రే కొత్త నోట్లు రాకపోవచ్చు, కానీ ఇండియా, రష్యా, UAE మధ్య ఇప్పటికే లోకల్ కరెన్సీ ట్రేడ్ మొదలైంది. అంటే మనం ఆయిల్ కొంటే డాలర్ ఇవ్వం, రూపాయి లేదా దిర్హం ఇస్తాం. దీనివల్ల డాలర్ డిమాండ్ తగ్గుతుంది. అమెరికా చేతిలో ఉన్న ఆర్థిక ఆయుధం నిర్వీర్యమవుతుంది. 2026 సమ్మిట్లో దీనిపై ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్రిక్స్ పే అనే కొత్త పేమెంట్ సిస్టమ్ని కూడా తీసుకురావడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. అదే జరిగితే ఇక అమెరికా ఆంక్షలకు కాలం చెల్లినట్టే. కేవలం రాజకీయాలే కాదు, భారత్ ఇంకో 2 అస్త్రాలను సిద్ధం చేసింది. ఒకటి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన UPI, ఆధార్ లాంటి టెక్నాలజీని పేద దేశాలకు ఉచితంగా లేదా తక్కువ ధరకు ఇవ్వడానికి భారత్ రెడీ అయ్యింది. దీనివల్ల ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు టెక్నాలజీ కోసం ఇక పశ్చిమ దేశాల కాళ్లు పట్టుకోవాల్సిన పనిలేదు. 2. ఆరోగ్య మైత్రి. కరోనా సమయంలో వ్యాక్సిన్ మైత్రితో ప్రపంచాన్ని కాపాడిన చరిత్ర మనది. ఇప్పుడు బ్రిక్స్ ద్వారా హెల్త్ నెట్వర్క్ను క్రియేట్ చేసి పేద దేశాలకు మందులందించే ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా భారత్ మారబోతోంది. జైశంకర్ గారి మాటల్లో చెప్పాలంటే, మేము సమస్యలను సృష్టించేవాళ్లం కాదు, సమస్యలను పరిష్కరించేవాళ్లం. ప్రపంచం యుద్ధాలతో విసిగిపోయింది. దానికి ఇప్పుడు కావాల్సింది ఒక హీలింగ్ టచ్. అది ఇవ్వగలిగిన సత్తా కేవలం బుద్ధుడు, గాంధీ పుట్టిన ఈ గడ్డకే ఉంది. మిత్రులారా, 2026 కేవలం క్యాలెండర్లో మారే సంవత్సరం కాదు, ఇది నవభారత శకం. ఒకప్పుడు పాములు, ఏనుగుల దేశమని వెక్కిరించిన వాళ్లే ఇప్పుడు మన టెక్నాలజీని చూసి సెల్యూట్ చేస్తున్నారు. ఒకప్పుడు అప్పుల కోసం చేతులు చాపిన దేశమే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగింది. బ్రిక్స్ అధ్యక్షపీఠంపై భారత్ కూర్చోవడమంటే 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం సింహాసనం ఎక్కడమే. ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది, విశ్వగురువు భారత్ ఏం చేయబోతోందని. మన నాయకత్వం గెలుస్తుంది, శాంతి గెలుస్తుంది, భారత్ గెలుస్తుంది. మీకు ఈ విశ్లేషణ నచ్చితే కమెంట్స్లో జై హింద్ అని గట్టిగా నినదించండి. ఇలాంటి పవర్ఫుల్ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. భారత్ మాతాకి జై.